గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మన చరిత్రలో. ఈ ఎపిసోడ్లో మనం ఋగ్వేద ప్రజల యొక్క మత వ్యవస్థ ఎట్లా ఉంది అని మనం తెలుసుకుందాం. అంటే ఋగ్వేద కాలంలో 1500 BC నుంచి 1000 BC వరకు ఈ 500 ఏళ్ల కాలంలో ఋగ్వేద ప్రజలు ఎటువంటి ఏ దేవుళ్ళని పూజించారు, వాళ్ళ మత వ్యవస్థ ఎట్లా ఉంది అని మనం తెలుసుకుంటే, ఈ ఋగ్వేద కాలంలో మొత్తంగా 33 మంది దేవుళ్ళు లేదా దేవతల్ని పూజించినట్లు మనకు తెలుస్తుంది. వీళ్ళందరూ ఎవరు అంటే ప్రకృతి శక్తులుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రకృతి శక్తులకే వీళ్ళు మానవ రూపాన్ని ఇచ్చి, సో ఆ మానవ రూపాన్ని వీళ్ళు పూజించడం అనేది జరిగేది. అయితే మనకి ఈ 33 మంది దేవుళ్ళు మరియు దేవతల్లో ముఖ్యంగా పూజించేటటువంటి దేవుళ్ళు ఎవరు అంటే ఇంద్ర, అగ్ని, వరుణ. అయితే మీకు తెలుసు, మనకి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్ణ వేదాల్లో మనకి శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాలు ఏం చేస్తుంటాయి, ఆ కాలంలో ఉండేటటువంటి దేవుళ్ళను మరియు దేవతలను పూజిస్తుంటాయి. సో ముఖ్యమైన దేవుడు ఇంద్ర. సో అది మనకు ఎట్లా తెలుస్తుందంటే, ఋగ్వేదంలో ఉన్న 1028 శ్లోకాల్లో 250 శ్లోకాల్లో ఇంద్రుణ్ణి స్తుతించడం జరిగింది. అంటే అవుట్ ఆఫ్ 1028 శ్లోకాస్ 250 శ్లోకాస్ వర్ డెడికేటెడ్ టు ది గాడ్ ఇంద్ర. సో కాబట్టి మనం దాన్ని బట్టి మనకేం తెలుస్తుంది, సో ఇంద్ర అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, గాడ్ ఎవరైతే ఉన్నారో అతను మెయిన్ డైటీగా మనకు తెలుస్తుంది. ఇంద్రుడిని రకరకాల పేర్లతో పిలిచేవారు. పురందర అంటే కోటలను నాశనం చేసేవాడని. ఇంద్రాని వార్ గాడ్ మరియు వెదర్ గాడ్గా అతన్ని ఆ రోజుల్లో ప్రజలు కొలవడం అనేది జరిగింది. ఇన్ని శ్లోకాల్లో 250 శ్లోకాల్లో ఇంద్రుణ్ణి ప్రైజ్ చేయడం, స్తుతించడం జరిగింది. ఇంద్ర తర్వాత మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ గాడ్ ఎవరు ఈ ఋగ్వేద కాలంలో లేదా తొలివేద కాలంలో అంటే మనకి అగ్ని. సో ఈ అగ్ని ఎవరైతే ఉన్నారో, ఈ అగ్నిని కోసం మనకి ఋగ్వేదంలో 200 శ్లోకాల్లో చెప్పబడింది. 200 శ్లోకాలు అంటే మనకి ఇంద్ర తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ గాడ్ మనకి అగ్నిగా తెలుస్తుంది. అగ్నికి పర్సానిఫికేషన్ అంటే మనకి ఈ మానవ రూపం ఇచ్చి, సో ఈ అగ్నిని గాడ్గా కొలవడం అనేది జరిగింది. సో 200 శ్లోకాల్లో ఇతన్ని స్తుతించడం అనేది జరిగింది. సో తర్వాత మనకి అగ్ని తర్వాత వరుణ. సో వరుణ మనం చూసుకున్నట్టయితే రెయిన్ గాడ్ అంటారు మనకి. సో ఈ రెయిన్ గాడ్ గురించి 20 శ్లోకాల్లో చెప్పడం అనేది జరిగింది. ఈ 33 మంది గాడ్ అండ్ గాడెసెస్లో మనం చూసుకుంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంద్ర, అగ్ని, వరుణ. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.